పెండింగ్లో ఉన్న ధరణి సమస్యలతో పాటు అర్హులైన పేదలకు డబుల్ బెడ్రూమ్ ఇండ్లు, రేషన్ కార్డులు, రైతు భరోసా ఇవ్వాలని డిమాండ్ చేస్తూ జూలై 8, 9 తేదీలో మండల కేంద్రాలు తలపెట్టిన ధర్నాలను జయప్రదం చేయాలని కరీంనగర్ సిపిఎం జిల్లా కార్యదర్శి మిల్కూరి వాసుదేవరెడ్డి పిలుపునిచ్చారు. ముకుంద లాల్ మిశ్రా భవన్లో గిట్ల ముకుందారెడ్డి అధ్యక్షతన జరిగిన జిల్లా కమిటీ సమావేశంలో మాట్లాడారు. గత 10 ఏళ్లు బీఆర్ఎస్ ఒక్క రేషన్ కార్డు కూడా ఇవ్వలేదని, ఇప్పుడు అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల ముందు ఇచ్చిన హామీలు అమలు చేయాలని డిమాండ్ చేశారు. ధరణిలో ఉన్న సమస్యలను పరిష్కరించాలని, రైతు భరోసా ఎకరాకు 15,000 వెంటనే ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. మహిళలకు 2,500 రూపాయలు ఇస్తామని ఎన్నికల ముందు ఇచ్చిన హామీలు అమలు చేయాలని కోరారు. కళ్యాణ లక్ష్మి చెక్కులను జాప్యం చేయడం తగదని, వెంటనే పంపిణీ చేయాలని డిమాండ్ చేశారు. గ్రౌండ్ బయట పరారగోడ బయట ఈ నెల జూన్ 8, 9 తేదీల్లో జిల్లా వ్యాప్తంగా తహసీల్దార్ కార్యాలయాల ముందు ధర్నా నిర్వహించి పలు సమస్యలపైన వినతి పత్రాలు ఇవ్వాలని చెప్పేసి నిర్ణయం తీసుకోవడం జరిగింది. రైతు భరోసా ఇప్పటికే ఖరీఫ్ సీజన్ ప్రారంభమైంది. పెట్టుబడి సాయం కోసం రైతాంగం ఆశగా ఆతృతగా ఎదురు చూస్తున్నారు. ఈ ప్రభుత్వం వెంటనే రైతు భరోసా డబ్బులు రైతుల అకౌంట్లో వేయాలని చెప్పేసి, అట్లాగే ఏదైతే రైతు కూలీలకు 12,000 ఇస్తామని చెప్పారు, అట్లాగే కౌలు రైతులకు 15,000 ఇస్తామని వాగ్దానం చేశారు. ఈ వాగ్దానాలు అమలు చేయాలని చెప్పేసి, అట్లాగే ధరణి సమస్యలు గత ప్రభుత్వ హయాం నుంచి పెండింగ్లో ఉన్నటువంటి ధరణి సమస్యలు అన్నీ కూడా వెంటనే పరిష్కరించాలని చెప్పేసి, అంతేకాకుండా స్థానిక సమస్యలు ఏవైతే ఉన్నాయో ఆ స్థానిక సమస్యలను కూడా పరిష్కారం చేయాలని చెప్పేసి, అట్లాగే గత బీఆర్ఎస్ ప్రభుత్వం 10 ఏళ్ల కాలంలో రేషన్ కార్డులు ఇవ్వలేదు. కుటుంబాలు చాలా పెళ్ళిళ్ళై వేరే ఉన్నటువంటి పరిస్థితుల్లో ఈ రేషన్ కార్డులు వెంటనే మంజూరు చేయాలని చెప్పేసి జిల్లా ప్రజానీకం ఎదుర్కొంటున్న